నా పేరు యశ్మోభిషిగా. మేము పక్షుల కోసం గూడు తయారు చేసినాము. వాటికి తయారు చేయడానికి గడ్డి ఇంకా వస్తువులతో చేసాము. ఇప్పుడు పక్షులు వచ్చి దాంట్లో కూర్చుంటే వాటి చాలా మెత్తగా ఉండాలని గుడ్లు పెడతాయి. వాటికి పిల్లలు వస్తారు. నా పేరు సి మహేష్ కుమార్. నేను జెట్టి రెడ్డివారిపల్లె హై స్కూల్ 8వ చదువుతున్నాను. మా స్కూల్లో చాలా పక్షులన్నీ ఉంటాయి. వాటి కోసం మేమైతే వరికంకులు మరియు బాటిల్తో ప్లాస్టిక్ వేస్ట్ కాకుండా విత్ చేసాము. మనం ఇక్కడ ధాన్యం వేస్తే ఇక్కడ చిన్న హోల్ పెట్టాము. ఈ హోల్ లో నుంచి బియ్యం వచ్చేసి ఇక్కడ పడతాయి. దీన్ని పక్షులు తినేస్తాయి. ఇవి మన ఇంటికి గుమ్మానికి కడితే వీటిని వచ్చి పక్షులు తింటాయి. నా పేరు ఎంపీ గురుతేజ. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు జెట్టి హెచ్ఎస్ రెడ్డివారిపల్లి. మా స్కూల్లోకి ఒకసారి వచ్చాడు. సార్ వచ్చి ఇక పిచ్చుకలకి ఆహారము అట్ట పెట్టమన్నాడు. మేము ఒక గూడు తీసాము. పిచ్చుకలు డైరెక్ట్ వీడికి వచ్చాయి. వచ్చి గుళ్ళకి వెళ్ళి గుడ్లు అట్ట వాళ్ళ గూడు పెట్టుకుంటాయి. జేవి రక్తం గారు మా స్కూల్ కి రెడ్డివారిపల్లి పెరివీడి గ్రామం స్కూల్ కి వచ్చాడు. ఇక్కడ మేము ముందే పక్షులకి ధాన్యం నీరు పోస్తాము. అలాగే మా ఇంట్లో ఒక బౌల్ తీసుకొని దాంట్లో గూడు తయారు చేసి దానికి ఒక హోల్ పెట్టి తాడుతో పైన కట్టాము. దాంట్లో పక్షులు 2 పక్షులు వచ్చాయి. తర్వాత ఎగ్స్ పెట్టాయి. పిల్లలు పొదిగాయి. ఇప్పుడు చాలా ఎక్కువ అయ్యాయి. అలాగే మా స్కూల్లో కూడా అలాగే ఎక్కువ అవ్వాలని పక్షులని పెంచాలని కోరుతున్నాం. 7వ తరగతి చదువుతున్నాను. జెట్టి హెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. నేషనల్ ట్రీస్ క్లబ్ గురించి చెప్తున్నాను. ట్రీస్ వలన ఫ్రూట్స్ వస్తాయి. ట్రీస్ వలన ఫ్లవర్స్ వెజిటేబుల్స్ వస్తాయి. ట్రీస్ నుండి డోర్స్ అండ్ విండోస్ కూడా చేయొచ్చు. ట్రీస్ నుండి మెడిసిన్స్ చేయవచ్చు. ట్రీస్ నుండి పేపర్స్ కూడా తయారు చేయవచ్చు. నమస్కారం. నా పేరు ఎంపీ గురుతేజ. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు జెట్టి హెచ్ఎస్ రెడ్డివారిపల్లి. ఈరోజు మాకి ఓసారి వచ్చి జేవి రత్నం అనే సార్ వచ్చి మాకి పిచ్చుకల గురించి చెప్పాడు. ఫస్ట్ రోజు పిడికెడు బియ్యం తెచ్చి ఒక అంతా అందరూ తెచ్చి బాక్స్ లో వేయమన్నాడు. మళ్ళా చెట్లలో ఏమన్నా ఆహారం గింజలు అట్లా పెడితే నేను జెట్టి హెచ్ఎస్ రెడ్డివారిపల్లి స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్లో ఎక్కువ టెంపరేచర్ ఉంది. దానికి తగ్గించడానికి జేవి రత్నం గారు చెట్లు ఉన్నారు. అంటే ఒక ఫెన్సింగ్ లాగా చెట్లు నాటి మొత్తం కాంపౌండ్ వాళ్ళ లాగా మొత్తం 10 అడుగులకు ఒక గుంట 10 అడుగులకు ఒక గుంట తొంగి అన్నాడు. అడుగు వదిలేసి 10 అడుగులు ఒక గుంట అడుగు వదిలేసి మళ్ళీ 10 అడుగులు గుంట తీయన్నారు. అంటే ఒక చీర తెచ్చి మాకు ఓ రోడ్డు ఉంది. అంత ఎనుములు అన్ని వస్తాయి. అవన్నీ ఎందుకే రామన్ చెట్లు నాటమన్నారు. అంటే చీరలు కట్టమన్నారు. నీళ్లు నిలవడానికి గుంటలు తవ్వమన్నారు. ఆశ్రిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. జెట్టి హెచ్ఎస్ రెడ్డివారిపల్లెలో చదువుతున్నాను. పొద్దున్న నుంచి మాకు జేవి రత్నం గారు చెప్పినవి పిచ్చుకల కోసం చెప్పినవి పిడికలతో ఒక్క గింజలు తేమని చెప్పినారు. సెకండ్ మొక్కలు నాటమన్నారు. తర్వాత దాని పక్కన గుంతలు తీయమన్నారు. 3 పాత చీరలు తెచ్చి దానికి ఫెన్సింగ్ లాగా వేయమని చెప్పారు. ఈరోజు మన పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెడ్డివారిపల్లి పెద్దివీడి వీరవల్లి మండలం వైఎస్ఆర్ కడప డిస్టిక్ నందు వరల్డ్ మెటీరాలజికల్ డే సందర్భంగా ఈ వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు, దీనికి కారణాలు, దీంట్లో
విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్ర అనే అంశం మీద పిల్లలకు అవగాహన కలిగించడం జరిగింది. దీని యొక్క ఆవశ్యకతను కూడా తెలియజేసి మనం ఎలాంటి చర్యలు భవిష్యత్తులో చేపట్టాలనే దాని మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు దేవి రత్నం సార్ గారిని మా పాఠశాల తరపు నుంచి అభినందిస్తున్నాను. నా పేరు ఎం నితిన్ నరసింహ. ఒకసారి వచ్చి మాకు పక్షుల గురించి వివరించారు. పక్షులు ఉంటే అగ్రికల్చర్ వ్యవసాయం ఉంటుంది. పక్షులు లేకపోతే క్రిమి కీటకాలు ఎక్కువైపోయి ఆ పంటలన్నిటినీ తినేసి మనకు పంటలు అనేవి సరిగ్గా రావు. పక్షులను మనము కాపాడుకోవడానికి మేము కొన్ని పక్షులు గూడ్లు పక్షుల కోసం నీటి పాత్రలు, గూడులు, ఆహార పాత్రలు చేశాము. అవి పక్షులు అన్ని ఎగురుకుంటూ వచ్చి చాలా పక్షులు ఇక్కడికి వచ్చి వీటిల్లోకి వెళ్ళి గూడు పెట్టుకుంటాయి. ఇంకా ఆహారాలు కూడా తింటాయి. నేను 8వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ జెడ్పీహెచ్ఎస్ ఆర్బీపల్లిలో చదువుతున్నాను. ఈ టెంపరేచర్ చెట్లు బాగా పెంచడం చేయడం, మన చుట్టుపక్కల చెట్లు ఎక్కువగా ఉండడంతో పక్షులు మన గాలిని ఎయిర్ మొత్తం చెట్లు ఇస్తాయి. పిచ్చుకలు చెట్ల పైన ఉంటూ ఎగురుతూ ఉంటాయి. నా పేరు కే హర్షవర్ధన్. నేను 8వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ రెడ్డివారిపల్లి, కడప డిస్టిక్, వీరవల్లి మండలం. నేను మా స్కూల్ కి విద్యుత్ జేపీ రత్నం గారు వచ్చారు. ఆ సారు చెట్లు నాటి టెంపరేచర్ ని తగ్గించమన్నారు. చెట్లు నాటడం వలన టెంపరేచర్ తగ్గుతుంది, హీట్ అనేది తగ్గుతుంది. చెట్లు వలన ఆక్సిజన్ మరియు పండ్లు అన్ని వస్తాయి. భూమిలోకి నీళ్లు ఇంకాలంటే గుంతలు తవ్వాలి. ఆ గుంతలలోకి నీళ్లు వెళ్ళి వానలు పడినప్పుడు నీళ్లు లోపలికి పోతాయి. అదే విధంగా మళ్ళా క్లౌడ్స్ గా మారి ఎవాపరేషన్ అయ్యి క్లౌడ్స్ గా మారి రెయిన్ పడుతుంది. ఆర్వీపల్లి రెడ్డివారిపల్లిలో నేను 7th క్లాస్ చదువుతున్నాను. టెంపరేచర్ ఎక్కువ అయిన వల్ల మనం చెట్లు నాటితే చల్లగానే వస్తుంది, టెంపరేచర్ తగ్గించవచ్చు. మనం గుంతలు తవ్వితే నీళ్లు వచ్చినప్పుడు లోపల భూగర్భానికి వెళ్ళి చెట్లు తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి, కూల్ గా ఇస్తాయి. మాకు ఈరోజు జేవి రత్నం సార్ గారు వచ్చి పిచ్చుకల గురించి చెప్పారు. రోజు పిడికడు ధాన్యం తెచ్చి ఒక బాక్స్ లో వేస్తే పిచ్చుకలు వచ్చి వాటిని తిని గూడు పెట్టుకొని గుడ్లు చేసి పిల్లలు ఇస్తాయి. 8th క్లాస్. ఈరోజు జేబీ రత్నం గారు వచ్చి పక్షుల గురించి, వాతావరణం, టెంపరేచర్ గురించి, చెట్ల గురించి బాగా వివరించారు. ఉష్ణోగ్రత ఎక్కువ పెరుగుతున్న వల్ల చెట్లు బాగా పెంచాలి, పిచ్చుకలకు గూళ్ళు కట్టాలి. మా ఇంట్లో పిచ్చుకల గూళ్ళు ఉండవు, అవి రోజు వచ్చి ఆధారుతూ ఉంటాయి. స్కూల్లో కూడా పెంచాలని చెప్పి ఆయన చెప్పారు. చెట్లు బాగా పెంచాలి, ఉష్ణోగ్రత తగ్గించాలి, గుంటలు తగ్గి నీళ్లు పోసి చెట్లు బాగా మెరుగుపరచాలి. వేపర్ అయ్యి క్లౌడ్స్ లో రెయిన్ పడుతుంది, కింద భూగర్భం చెట్లు ఇంకా బాగా పెరుగుతాయి. మెటీరియలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినోత్సవం. మనకు 1950లో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను మనం ముందుగానే టీవీల ద్వారా, మన మొబైల్స్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఈ వాతావరణం గురించి మనం తెలుసుకోవడం వల్ల ముందస్తు తుఫాన్లు, వరదలు, ప్రకృతిలో జరిగే చాలా వైపరీత్యాలను మనం ముందుగానే పసిగట్టి ప్రజలకు చేరవేయడం జరుగుతోంది. సో వీటన్నింటిని గురించి మా పాఠశాలలో ఈరోజు వరల్డ్ మెటీరియలాజికల్ డే కాబట్టి దానికి సంబంధించిన అనేక అంశాలు పిల్లలు ప్రదర్శించడం జరిగింది. మీరు ప్రాముఖ్యతను కూడా వివరించడం జరిగింది. సో మనం ఈ రోజు ఏదైతే గమనిస్తామో దాన్ని మనం పాటించడం కూడా నేర్చుకోవాలి అనే విషయం పిల్లలకు చేరవేయడం కోసం ఈ వరల్డ్ మెటీరియలాజికల్ డే జరుపుకుంటున్నాం. సో ఈ రోజు మా పాఠశాలలో నేచర్ వర్క్ షాప్ ఏపీఎన్జీసీ తరఫున స్టేట్ కోఆర్డినేటర్ అయిన నీలకంఠయ్య సారు అండ్ జేవి రత్నం సార్ గారు కలిసి ఏర్పాటు చేశారు. సో
సో ఈరోజు మా పిల్లలందరికీ చాలా విషయాలు నేను తెలియజేశాను. మెట్రలాజికల్ డే గురించి, అలాగే స్పారోస్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మా పాఠశాలలో టెంపరేచర్ ని ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. సో క్లైమేట్ లో మనం పాటించాల్సింది ముందస్తుగా క్లైమేటిక్ చేంజెస్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నది వాతావరణం ఎంతగా వేడెక్కుతుంది అనేది. సో ఇంత దూరంగా అంటే పట్టణానికి దూరంగా ఉండే ప్రదేశాల్లో కూడా ఇప్పుడు చెట్లు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. సో వీటన్నింటి నుంచి సార్ మాకు చాలా సలహాలు ఇచ్చారు. వాటన్నిటిని మేము పాటించి మా పాఠశాలలో చల్లని వాతావరణం ఉండేలాగా ముందు కృషి చేస్తామని ఏపీఎన్జీసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటీరియాలజీ డే. ఈ సందర్భంగా ఈరోజు మనం ఈ రాయచోటి ప్రాంతంలోని ఈ రెడ్డివారిపల్లిలో ఏదైతే నేషనల్ గ్రీన్ కార్ప్స్ వీళ్ళతో ఒక నేచర్ వర్క్షాప్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా చాలా రకాల పక్షుల కోసం నీరు ఎలా పెట్టాలి, మొక్కలు ఎలా నాటాలి, ఏ మొక్కలు నాటాలి, పంటలు ఎలా పండించాలి, ఎన్ని అంశాలని వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ హితంగా జీవించాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. అంతేకాకుండా ఏ ఏ పక్షులు ఉన్నాయి, ఏ ఏ జంతువులు ఉన్నాయి, దానివల్ల మనకేంటి లాభం, రైతులకి ఏంటి లాభం అనేది వివరించడం జరిగింది. ఈరోజు ఈ విద్యా సంస్థలో చాలా ఎక్కువ పిచ్చుకలు కనపడటం జరిగింది. ఈ పిల్లలు తర్వాత ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ పిచ్చుకలను చాలా ఎక్కువగా అభిమానిస్తూ కాపాడుతున్నారు. అయితే వాళ్ళకి నెస్ట్ ఎలా తయారు చేయాలి, నెస్ట్లు పెట్టడం ద్వారా ఎలా పక్షుల సంఖ్య పెరుగుతుంది అన్నది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.